హే హాయ్ ఈరోజు ఏం చేస్తానంటే నేను జన గణేష్ చతుర్థి ఉంది కదా, దానికోసం ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు. మనమైతే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత కన్వర్లో మీకు టెంప్లెట్స్ అన్నీ కనిపిస్తాయి. అవి కాకుండా ఖాళీ టెంప్లెట్ తీసుకున్నాం కదా, దాంట్లో గణేష్ ఐడల్స్ అని కొట్టిన తర్వాత ఇలా కొన్ని కొన్ని వస్తాయి. మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కావాల్సిన ఇది కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ గణపతి ఐడియల్ని మాత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వస్తాయంటే మామూలుగా మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసి మీ ఏదైనా వాట్సాప్ స్టేటస్ కానీ దేనికైనా పెట్టుకోవచ్చు. కానీ ఓన్గా క్రియేట్ చేయాలి, మా ఓన్ క్రియేటివిటీ చూపించాలి అనుకునే వాళ్ళకి మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను సెర్చ్ చేసిన తర్వాత నాకైతే కొన్ని అయితే కనిపించాయి అనమాట. నేనైతే కన్వా ప్రో అయితే తీసుకోలేదు, నార్మల్ కన్వాలోనే నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కనిపిస్తాయి చూడండి, కొన్ని కనిపిస్తాయి. మనం పైన ఈ పెయింటింగ్ లాంటివైనా ఉపయోగించవచ్చు, గ్రాఫిక్స్వి. లేదంటే కింద మనకి కొన్ని కొన్ని అవైలబుల్ ఉన్నాయి, అవైనా యూస్ చేయొచ్చు. మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు. అన్ని గాడ్ మోటివ్ ఉంటాయి. ఏదైనా ఫెస్టివల్కి మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే ఈ బుజ్జి గణపతిని అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, అది ఎలా క్రియేట్ చేశాను అన్నట్టు. మీకు పైన ఒక గణేష్ చతుర్థి అనేది నేమ్ రావాలి కాబట్టి నేను ఎంత కావాలో అంత మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు టెక్స్ట్కి అయితే వెళ్తాము. ఇలా అది హెడ్లైన్ ద్వారా మనము యాడ్ చేయొచ్చు. ఈ ఫాంట్ సైజు కానీ లేదంటే ఫాంట్ స్టైల్ కానీ మీరు ఏదైనా ఇది చేయాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ AA అని ఉంది కదా, అక్కడ సింగిల్, ఇది స్మాల్ ఏ, AA అని అక్కడ మీరు క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తాయి. అది నేను సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి అవి వస్తున్నాయి. నేను చాలా ఫాంట్ చూశాను కనుక నాకు ఏది సెట్ అవుతుంది అనిపిస్తే దానికి నేను చూస్ చేసుకున్నాను అనమాట. ఇలాంటి ఫాంట్స్ అన్నీ ఉంటాయి, మీరు యూస్ చేసుకోవచ్చు కావాలంటే. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మీరు ఫాంట్ అయితే ఇంక్రీజ్ చేసుకొని, ఫాంట్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకొని పైన పెట్టుకోవడమే. మీకు కావాలంటే కలర్ టైప్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా కలర్ యాడ్ చేయొచ్చు దానికి. కానీ నేను వైట్ మీద బ్లాకే బాగుంటుందని నేను అదే సెట్ చేశాను. మీరైతే వేరేదైనా సెట్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఈ ఫోటో అయితే కొంచెం సైడ్కి వెళ్ళింది అనిపిస్తుంది నాకు, అందుకనే నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా. ఇలా చేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడైతే ఇది రెడీ అయింది. ఇప్పుడు డౌన్లోడ్ చేయడం అన్నమాట. డౌన్లోడ్ చేద్దాం.
ఇదంతా మీరు స్కిప్ చేసేయండి. ఐ థింక్ నేను వేరే న్యూస్ సెర్చ్ చేయడం వల్ల ఇది వీడియోలో యాడ్ అయింది. ఇప్పుడైతే చూడొచ్చు మీరు. నేను డౌన్లోడ్కి ఇచ్చేస్తాను, అది డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మీకు కావాల్సిన వేలో మీరు క్రియేట్ చేసుకొని మీ కంపెనీ లోగోస్ కానీ లేదంటే ఇలా ఏదైనా ఇన్విటేషన్కైనా మీరు పెట్టచ్చు, ఏదైనా చేసి పెట్టచ్చు, వెడ్డింగ్ కార్డ్స్ మీద అలా.